ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అనిల్ రావుపూడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు, పడి చచ్చిపోతారు సెకండ్ హాఫ్ దీనికి అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రొటీన్ స్టోరీ. మనం ఆల్రెడీ విశ్వాసంలో వాటిలో చూసిన స్టోరీ కానీ దానికి ఒక కొత్త లెవెల్లో ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ వరకు 1% కూడా డోకలేదు. ఓన్లీ రొటీన్ స్టోరీ అని తప్ప సినిమాలో వేలిపెట్టి ఎంత వెతికినా సరే ఒక నెగిటివ్ కూడా కనిపించదు. జనరల్ గా అంటారు అనిల్ రావుపూడి మేబీ క్రింజ్ ఉంటాయి, లేదంటే స్లోగా ఉంటాయి, రొటీన్ ఉంటాయి అంటారు కదా, శ్రీ అంటారు కదా, అదేం లేదు. 1% కూడా క్రింజ్ అనిపించదు. ఎక్కడ కూడా ఒక యాక్టింగ్ డైలాగ్స్ అంటే ఎక్కడ క్రింజ్ అనిపించదు. ఎక్స్ట్రాడనరీ వచ్చాను, ఎక్స్ట్రాడనరీ. రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చెరువు సాబుదే, రాసి పెట్టుకోండి. ప్రతి సీన్ చాలా బాగుంది. మీ ఫ్యామిలీని చూస్తుంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, పిల్లలు, నానమ్మ అందరూ కలిసి శంకర్ వరప్రసాద్ గారు చూసారు. ఆ క్యారెక్టర్స్ అన్ని కనిపించే స్క్రీన్ మీద. సో ఎక్కువగా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది మీకు? నాకు అంటే ఫ్యామిలీ, దట్ ఈస్ ఫాదర్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఓకే. సో అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో డైవర్స్ కాకుండా, డైవర్స్ ఆ లెవెల్ వరకు వెళ్ళకుండా ఎలాగైతే కలిసి ఉండాలి అన్నది కూడా ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. సో అది చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సినిమాలో. సో అది కాక పిల్లలతో ఎలా కనెక్ట్గా ఉండాలి, పిల్లలకి ఏంటి ఇంపార్టెంట్ అన్నది కూడా తెలిసింది. ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అనిపించింది ఈ మూవీ మొత్తం. కామెడీ కూడా చాలా అందంగా తీశారు. హీరోయిన్ అండ్ హీరో ఎవ్రీబడి ఈజ్ వెరీ ఫైన్, వెరీ నైస్, నీట్ మూవీ. ఒక ఆట పట్టిస్తూ ఉంటారు కదా చిరంజీవి గారు, నయనతార గారిని. సో ఆ మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? స్పెసిఫిక్లీ ఏం కాదు, కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్ లోని. మేడం అన్ని ఓపెన్ చేయరు మేడం, అన్ని మేము చెప్పుకుంటే ఇంకా మూవీ ఎందుకు? మూవీలో చూసారు కదా, మా పర్సనల్ మాదే కదా. ఒక ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 on 5. If it is 5, it is 5 on 5. ఎక్కడ బోరం అనిపించదు. నాన్న నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు, బెస్ట్. సంక్రాంతికి ఇదే బెస్ట్ మూవీ, దాంట్లో మనకేం డౌట్ ఉండకూడదు. చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండి. సూపర్. ఓకే, మళ్ళీ చూస్తారా సినిమా శంకర వరప్రసాద్ గారు? చూస్తా. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? ఇద్దరు. ఓకే, చిన్న డైలాగ్ చెప్పు. చిన్న డైలాగ్ వచ్చా? చెప్పమ్మా. రాదా అంకుల్? రాదా? సో ఓవరాల్ గా ఏం చెప్తావు సినిమా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి? ఓకే అమ్మా, ఓకే తల్లి. నీకు నిక్కీ విక్కీ నచ్చారా? వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చాయా? ఎలా అనిపించింది? సూపర్. సూపర్ బా. నీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? నిక్కీదా విక్కీదా? ఇద్దరిదా? అనిల్ రావుపూడి మామ ఎలా చూపించిండు మూవీ? సూపర్. సంక్రాంతికి మంచి స్టఫ్ తెచ్చిందంటరా. సో వన్ వర్డ్ అబౌట్ మా వెంకీ మామ అండ్ చిరు మామ. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందమ్మా? అందులో హుక్ స్టెప్ ఇంకా అమేజింగ్, అది సడన్ గా వచ్చి మూవీలో తీశారు. సూపర్ ఉంది. ఓకే, సర్ప్రైజ్. ఓకే, ఒక స్టెప్ డాన్స్ చేస్తావు, ఒక స్టెప్ వేసి ఫాస్ట్ 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 ఫాస్ట్. సూపర్ సూపర్ అమ్మా. ఇప్పుడు పండక్కి మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా అమ్మా? పండగకి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది ఇంకా. ఓకే, అంటే చిరంజీవి గారు అంతలా మీకు ఏం నచ్చారు? అంటే చాలా చిన్నపిల్ల కదా మీరు. ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్ నచ్చింది. ఓకే, సో ఫ్యాన్ అయిపోయారు చిరంజీవి గారికి. ఓకే, ఇంకా మీరు ఒక 50 ఏళ్ళ వరకు ఫ్యానే ఉంటారు. ఓకే, అండ్ ఎలా అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి? బీజిఎం బాగుందా? అందులో సాంగ్ లో బీట్, మ్యూజిక్, లిరిక్స్ సూపర్ ఉంది. సినిమాలో నెగిటివిటీ ఏంటమ్మా? నెగిటివిటీ ఏం లేదు, అంత అసలు లేదు. నాకైతే ఏం నెగిటివిటీగా అనిపించలేదు. అంటే కొంతమంది టీవీ సీరియల్ అన్నారు రిలీజ్ కు ముందుకు, ఇప్పుడు మీరు చూసారు కదా, ఏం చెప్తారు? అంటే సీరియల్ అది కామెడీ కోసం, ఫన్ గా, ఎంటర్టైన్మెంట్ గా ఉంది, అంత నెగిటివ్ ఏం లేదు, ఫన్నీగా ఉంది. చిరంజీవి గారు ఈ వీడియో చూస్తే సార్కి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలేదు, ఇంకా మాటలు రాదు, ఇంకా చెప్పలేదు, అంత హ్యాపీగా ఉంటుంది. థాంక్స్ అమ్మా.